హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెరైటీ గార్డెనర్ కిచెన్. ఇవాళ వెరైటీ గార్డెనర్ కిచెన్లో వంటింటి చిట్కాలు వీడియో నెంబర్ 5. సో ఇందులో మీకు నేను లెమన్స్ గురించి టిప్స్ అనేవి చూపించబోతున్నానండి. సో ఫస్ట్ టిప్ వచ్చేసరికి ఏంటి అంటే, మనం లెమన్ నుంచి జ్యూస్ని స్క్వీజ్ చేసుకోవాలి అంటే ఎక్కువగా ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఫస్ట్ 1 మినిట్ కొంచెం గోరువెచ్చని నీటిలో వాటిని పెట్టేసేసి తర్వాత మనం కట్ చేసుకొని స్క్వీజ్ చేసుకుంటే జ్యూస్ అనేది ఎక్కువగా వస్తుందండి. సో ఇప్పుడు సెకండ్ టిప్ వచ్చేసరికి ఏంటి అంటే, మనం ఎప్పుడైనా నిమ్మకాయలు యూజ్ చేసుకునేటప్పుడు మనకి స్వీజింగ్ చేసినప్పుడు ఎక్కువగా జ్యూస్ రావాలి అంటే, ఇంతకుముందు చూపించినట్టుగా వామ్ వాటర్ కాకుండా ఇంకొక పద్ధతి ఉందండి. సో ఆ పద్ధతి ఏంటంటే, జస్ట్ నిమ్మకాయని తీసుకొని ఇట్లా రోల్ చేస్తే, అంటే ఏదన్నా గట్టిగా ఉన్న దాని మీద ఇట్లా మనం ఎక్కువగా ప్రెస్ చేసి రుద్దటం వల్ల కాయ అనేది మెత్తబడుతుందండి. సో మనం జస్ట్ కట్ చేసుకుని ఒక్క స్వీచ్ చేయగానే మనకి వెంటనే జ్యూస్ అనేది చాలా ఎక్కువగా వస్తుందన్నమాట. ఎక్కువగా మనం ప్రెస్ కూడా చేయవసరం లేదు. అంటే ఇంతకుముందు రోల్ చేయకుండా వచ్చిన జ్యూస్కి, రోల్ చేశాక వచ్చిన జ్యూస్కి క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు థర్డ్ టిప్ వచ్చేసరికి ఏంటి అంటే, ఎప్పుడైనా మనం నిమ్మకాయని ఇట్లా కట్ చేసుకుని ఒక హాఫ్ బద్ద వాడుకొని ఒక హాఫ్ పోర్షన్ వదిలేసినట్లయితే ఆ హాఫ్ పోర్షన్ అనేది మనకి ఎండిపోతుందండి. సో అలాంటప్పుడు అది ఎండిపోకుండా ఉండాలి అంటే, మనం స్క్వీజ్ చేసి ఉంచిన ఒక ఫస్ట్ హాఫ్ ఉంటుంది కదా, సో దాని మీద పెట్టేసేసి జస్ట్ మనం టూత్ పిక్ కానీ ఏదైనా చీపురు పుల్ల కానీ దానికి ఇట్లా గుచ్చేసి పెట్టి మనం ఫ్రిడ్జ్లో పెడతాం వల్ల అది పాడవకుండా ఉంటుంది. సో మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట. సో యాజ్ టీజ్గా ఫ్రెష్గానే ఉంటుంది మనం మళ్ళీ యూజ్ చేసుకున్నప్పుడు. సో చూసారు కదండి, చాలా ఈజీ అనమాట ఈ టిప్ వచ్చేసరికి. మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయొచ్చు. సో ఇక్కడ థర్డ్ టిప్ వచ్చేసరికి ఏంటి అంటే, మనం ఇట్లా నిమ్మకాయలు అనేవి తెచ్చుకున్నప్పుడు ఎక్కువ రోజులు స్టోర్ అవ్వాలి కదండి. సో అలాంటప్పుడు స్టోరేజ్ అవ్వాలి అంటే ఈ నిమ్మకాయలు అనేవి మనం ఏం చేయాలంటే, జస్ట్ మనం ఇంట్లో వాడుకునే కొబ్బరి నూనె ఉంటుంది కదా, తలకు రాసుకున్నదైనా పర్వాలేదండి, వంట కొబ్బరి నూనె పర్వాలేదు. సో అందులో ఏదో ఒకటి కొంచెం తీసేసుకొని మనం ఈ నిమ్మకాయకి జస్ట్ ఇట్లా అప్లై చేయాలండి. కాయ మొత్తానికి ఇలా అన్ని కాయలకి మనం అప్లై చేసుకున్నాక ఒక ప్లాస్టిక్ కంటైనర్ కానీ ఏదో ఒకటి తీసేసుకొని ఇట్లా మనం నిమ్మకాయలని ఒక్కొక్కటి ప్లేస్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇట్లా అన్ని నిమ్మకాయలకి ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఇట్లా స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ రోజులు, అంటే ఎక్కువ వారాలు నిల్వ ఉంటాయి. సో మనకి ఇప్పుడైతే ఎలా ఉన్నాయో నిమ్మకాయలు అనేది షైనింగ్గా, మనకి తీసుకునే రోజు కూడా, అంటే మీరు వాడుకునే రోజు కూడా అలానే ఉంటాయి అన్నమాట. సో చూసారు కదండి ఇవాళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.